కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సన్నుతి బ్లెస్. Bless the name of the Lord, O my soul, and forget not all his mercies. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేసెను ప్రభుయేసుడు, ధరింపజేసెను ప్రభుయేసుడు. ఆ ఆ నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. Bless the name of the Lord, O my soul, and bless the name of the Lord, O my soul, and all that is within me. Forget not all his mercies. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమున నా సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరొకము. Psalm 103 verse 1. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మన జీవమా యెహోవా దేవుని
పావన నామమును తించుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా జీవమాయే హోవా నీకు చేసిన మేళ్లను మరువాకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండా చేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగవేయును నీ శిరము మీద జీవ కిరీటముగవేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చినేదో భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చున్ విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా అడమటికి తూర్పెంత ఎడమో పాపమునకును మనకునంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చున్ విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు నిత్యము వ్యాజంబు చేయడు ఆ కృపోన్నతుడు మన పైనెప్పుడు కోపముంచడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి అడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఓసిగాలి వీవనగిరి ఓయి బసను తెలియని వనవాస పుష్పము వలెనె నరుడుండు నరునాయువు తృణ ప్రాయమో మన దైవ కృపమెండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ఓసిగాలి వీవనగిరి ఓయి బసను తెలియని వనవాస పుష్పము వలెనె నరుడుండు నరునాయువు తృణ ప్రాయమో మన దైవ కృపమెండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా What a beautiful
him based on Psalm 103. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం ఆధారంగా చేసుకుని రచించబడినటువంటి కీర్తన ఎంత మంచి కీర్తన! ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే పుస్తకంలో మనం దేవ సంస్తుతి చేయవే మనసు అన్న పాట చూడగలుగుతాం. ఎట్లా ఒక విశ్వాస్ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును, దీనస్థితిలో ఉన్నటువంటి దావీదును దేవుడు చూచి హెచ్చించి క్రమక్రమంగా హెచ్చించి తుదకు తన మంద అయినటువంటి తన స్వకీయ సంపాద్యమైనటువంటి యాకోబు మీద, ఇజ్రాయెల్ మీద దావీదును రాజుగా అభిషేకించాడు. సొలొమోను పంపుతున్నాడు, సమూయేలును పంపుతున్నాడు. సమూయేలు, నేను సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను. షౌలు నా మాట వినడం మానేశాడు. తన సొంత ఘనతను కోరుకునేవానిగా ఉన్నాడు. తన సొంత హృదయానుసారంగా నాశనకరమైనటువంటి మార్గంలో వెళ్ళేవానిగా ఉన్నాడు. సౌలును రాజుగా చేసినందుకు నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. అందువలన సౌలు స్థానంలో రాజుగా ఇజ్రాయెల్పై ఉండడానికి నేను ఒక మనుష్యుని కనుగొని ఉన్నాను. అతడు యెషయి కుమారుడైనటువంటి దావీదు. అతన్ని నీవు అభిషేకింపవలెను అని చెప్పినప్పుడు సమూయేలు యెషయి కుమారుడైనటువంటి దావీదుని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆర్డినేషన్ పొందుకున్న తర్వాత, పరిశుద్ధ తైలంతో అభిషేకించబడిన తర్వాత దావీదు జీవితం అంతా సులువైపోయిందా? కష్టాలన్నీ పోయా, కడగండ్లన్నీ పోయా, ఇబ్బందులన్నీ పోయా, భయాలన్నీ పోయా, ఆకలి దప్పులు పోయా, అలసట పోయిందా, పని భారం పోయిందా? ఏం పోలేదు, అట్లనే ఉంది. అందుకని చెప్పి ఆ కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు, ఆకలి దప్పులు ఉన్నాయి కనుక దేవుడు దావీదుతో లేడు అని చెప్పగలమా? అట్లా కూడా చెప్పను. దేవుడు మనతో ఉన్నప్పుడు మన కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు, ఆకలి దప్పులు ఉండవని అర్థం కాదు. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు అవన్నీ ఉంటాయి. ఉలగత్తులు உங்களுக்கு ఉపద్రవం ఉండు, ఆనాலும் తిడంగొండంగల్ நான் உலகத்தின் ஜெயித்தேன். In the world you will have tribulation, yet do not lose heart, I am with you. So long as we are in this world, we have to face tribulation, even though God were to be with us. God was with David, yet David has to face all the difficulties in his life, even after getting ordination to be the king in the place of Shaul. Shaul was seeking to persecute David. David was running from pole to post. David was going through hunger. David was going through fear. Yet David never spoken a word against the ordained king, because even before David was ordained as king, Shaul was ordained. Shaul was the ordained king. Yet Shaul lost his ordination because he lost the ear to hear God's gentle and still voice, and God stopped talking to Shaul. Bless the name of the Lord, O my soul, and forget not all his mercies. Blessing. సన్నుతి. షావులు దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి ఘనపరచడం మర్చిపోయి, దేవుణ్ణి సన్నిధించడం మర్చిపోయి మనుష్యుల యొక్క మెప్పు కోరేవానిగా మారిపోయినాడు. ఈ లోకంలో జీవించినంతకాలం దేవుని యొక్క మెప్పును కోరుకునే వారంగా ఉండాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అప్పుడు మిగతావన్నీ కూడా క్రమంగా జరుగుతాయి. మనుషుల్ని మెప్పించడానికి దేవుణ్ణి దుఃఖపరచకూడదు. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా దేవుని ఆ చేతుల మీద, దేవుని చేత సృజించబడింది కదా. ఏ మనుషులైతే కోరుకున్నారో ఆ మనుషులే కాదని త్రోసేస్తారు. కాబట్టి మనుషులు నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించడం వల్ల, సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్, సమ్ ట్రస్ట్ ఇన్ హార్సెస్, వీ ట్రస్ట్ ఇన్ ద లివింగ్ గాడ్. కొందరు రథములను బట్టి, కొందరు గొర్రెలను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదు. దేవుడు వద్దని చెప్పినటువంటి ఆ వస్తువులు తెచ్చిపెట్టుకున్నాడు. షావులు శపింపబడినటువంటి వస్తువులు తెచ్చిపెట్టుకున్నాడు. ద్రవ్యమును తోటలకు సమయమిదా, సర్వమును ప్రభుకిచ్చే సాగెదయి సమయమున. కన్నులనెత్తి పైరుల చూడు, కోయగలేరెవరు, 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 కోయగలేరెవరు. ఓ సంఘమా, ఓ సంఘమా, తినుచు త్రాగుచు సుఖింతువా. Even after ordination, David's life was not safe and secure. Even though God was with David, David has to go through the valley of shadow of death. Yet
the protection of God was always with David. David was rescued from all the evil plans of Shaul. Shaul was filled with evil spirits. Shaul was filled with demonic forces and trying to persecute David, the man after God's own heart. உலகத்தினங்களுக்கு உபத்திரவம் உண்டு ஆனாலும் திடங்கொண்டுங்கள் நான் உலகத்தின் ஜெயித்தேன். Even though we are God fearing, the devil may be roaring like a lion, whom to devour, whom to destroy. So we need divine intervention. We need God's protection. That we will always get when we praise God like David, because God likes the prayers and the praises. God is enthroned on the praises of Israel. When David was praising God, God was enthroned on the praises, and God was very near to David, and David was rescued from all the evil plans of Shaul. Not only Shaul, by all his enemies, even his household people planned evil. Absalom and many, many, many were the enemies of David. Yet God rescued from them all. దేవుడెప్పుడు తోడుగాక దేశమోవర్ధిల్లును ఆతావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో పర్వతములు తొలగినానియోర్వి మారు పడినను సర్వమున్ ఘోషించుచుని సాంద్రమో పొంగినను అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో విల్లు విరచునాయనే తెగబల్లెమో నరుకునాయనే చల్ల చెదురు చేసిరిపుల నెల్ల త్రుంచునాయనే అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును ఆతావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియును నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. Bless the name of the Lord, O my soul, and forget not all his mercies. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున నా సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరొక ఓపెన్ టైమ్ అవుట్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్. ఇది వాగ్దానం. దేవుడిచ్చినటువంటి వాగ్దానంలో ఏది కూడా నెరవేరకుండా మానదు. మోషే చెప్తా ఉన్నాడు, ప్రభా నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడును, స్పష్టంగా మాట్లాడేటకు నాకు రాదు, ఎంతో నిపుణత కలిగి నేను మాట్లాడే వాక్శక్తి నాకు లేదు, నేను ఫరో దగ్గరికి ఎట్లా నిలబడి ఎట్లా మీ యొక్క ప్రతినిధిగా, ఇజ్రాయేలీల యొక్క ప్రతినిధిగా షౌల్తో నేను ఎట్లా మాట్లాడగలను? షౌల్తో కాదు, ఫరోతో నేను ఎట్లా మాట్లాడగలను అంటే, మనుషులు మాట్లాడుటకు నోటినిచ్చింది ఎవరు? నోటినిచ్చింది దేవుడు మాట్లాడవడా?
నేనే కదా పంపుతున్నాను, నేను నీకు మాట్లాడడానికి వాక్శక్తిని ఇవ్వలేనా? పంపదలుచుకున్న వాళ్ళనే పంపు ప్రభా, నన్నెందుకు ఇబ్బంది పెడతావు? ఎన్నో సాకులు. కులము స్థలమనుచో మీరు హేళన చేయకను, సమయముండగానే మీరు త్వరపడిరారండి. ఇది ఏ సమయంబో, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. We're all reading the last chronicles of planet Earth. During the last times, perilous times will come. Tribulation is waiting mankind. God forbid, what can we do? That is all foretold in the Bible. In the last days, perilous times will come. Tribulation, days of tribulation. We hear of climate change, we hear of drastic environmental consequences of climate change. All these are precursors, forerunners of great tribulation that is going to fall on humanity. And before the tribulation, rapture will happen, and the beloved church of the Lord will be taken up by the Lord into heavens. The church means the bride, means the followers of Jesus Christ, means those that believe and receive Jesus Christ as the Savior will be taken up into the clouds, and they will be inheriting the inheritance of the holies. This is the time to receive Jesus Christ. Just by accepting Jesus Christ as God's Son and as an atonement for one's own sin, we are inheriting the inheritance of the Holy. Should we reject this? May the Lord grant grace to all the audience to receive Jesus as their personal Savior and inherit the inheritance of the Holy. Amen.